నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. యుద్ధం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఈ యుద్ధం ప్రారంభమై 10 నెలలు కావస్తున్నా ఇరుపక్షాలు ఒక చర్చల దిశగా అడుగులు వేయకపోవటం మాత్రం యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తుందనే చెప్పాలి. ఎవరు కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఒక చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవడానికైతే ఇద్దరు అడుగులు వేయట్లేదనే చెప్పాలి. పరస్పరం దాడులైతే జరుపుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇంకా దాడులైతే కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దాడులు ఎంత దూరం వెళ్తున్నాయంటే ఎంతోమంది అమాయక ప్రజలు బలైపోతున్నారు. ముఖ్యంగా హమాస్ను అంతమొందించాలన్న లక్ష్యంతో ఇజ్రాయిల్ భీకర దాడులకు పాల్పడుతోంది. అమాయక ప్రజలు చనిపోతున్నా, ప్రపంచ దేశాల నుంచి అభ్యంతరాలు తీవ్రంగా వ్యక్తమవుతున్నా ఇజ్రాయిల్ మాత్రం వెనక్కు తగ్గకుండా దాడుల పరంపరను కొనసాగిస్తుందనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో హమాస్ ఓ హెచ్చరిక జారీ చేసింది. ఇజ్రాయిల్ దళాలు ఇక ఒక్క అడుగు ముందుకు సాగినా బందీలను చంపాలని హమాస్ నాయకులు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దళాల కదలికలపై అనుమానాలు వచ్చిన వెంటనే బందీలను హతమార్చండి అని ముష్కరులకు హమాస్ నాయకుల నుంచి ఆదేశాలు అందాయని ఇజ్రాయెల్ అధికారులు పేర్కొంటున్నారంటూ న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని వండి వచ్చింది. ఇటీవల సెంట్రల్ గాజాలోని సుసెరెత్ నుంచి 4 బందీలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ రక్షించిన తర్వాత ముష్కరులకు ఆ ఆదేశాలు అందినట్లుగా సమాచారం. ఇదే సమయంలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్లే 3 బందీలు చనిపోయారన్న హమాస్ వాదనల్ని ఇజ్రాయెల్ అధికారులు మాత్రం తోసిపుచ్చుతున్నారు. తమ పౌరుల్ని బంధించిన ముష్కరులే ఆ 3ని హతమార్చారని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. కాగా ఇజ్రాయెల్ ఇప్పటిదాకా 7 బందీలను మాత్రమే విడిపించగలిగింది. చాలా మంది దాడుల కారణంగా మరణించారు. కాల్పుల విరమణకు తీర్మానం ఉంది. ఈ యుద్ధం కారణంగా గాజాలో వేలాది మంది అమాయక ప్రజలు చనిపోతుండటంతో కాల్పుల విరమణకు అమెరికా తీర్మానాన్ని తీసుకొచ్చింది. దీన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా ఆమోదించింది. మే 31వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రూపొందించిన ఈ తీర్మానానికి 14 ఓట్లు అనుకూలంగా కూడా వచ్చాయి. కాల్పుల విరమణకు పిలుపునివ్వడంతో పాటు బందీలను విడుదల చేయాలని ఈ తీర్మానం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా, ఆలస్యం చేయకుండా నిబంధనల్ని పూర్తిగా అమలు చేయాలని ఈ తీర్మానం కోరుతోంది. ఇందుకు ఇజ్రాయిల్, హమాస్ అంగీకారం కూడా తెలిపాయి. అయితే ఈ సంఘర్షణకు శాశ్వత ముగింపుకు హామీ ఇవ్వాలని హమాస్ డిమాండ్ చేయగా అందుకు ఇజ్రాయిల్ ససేమీరా అంటుంది. అందుకే యుద్ధం కొనసాగుతుంది. ఏది ఏమైనా ఇజ్రాయిల్ కూడా కొంత శాంతియుతంగా ఆలోచించి ఆ బందీలను విడుదల చేసుకున్న తర్వాత హమాస్ ఉగ్రవాదులను ఏరివేసే ప్రయత్నాలు చేయాలి. కానీ అమాయక ప్రజలు బలైపోతుంటే యుద్ధం కొనసాగించడం మాత్రం ఇజ్రాయిల్కు కూడా మంచిది కాదని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఏదైనా ఈ తీర్మానం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగాలి, ఆ బందీలు విడుదలవ్వాలని మనము ఆశిద్దాం. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.